Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి గోదావరి జిల్లాల స్పెషల్ సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన కట్టి చేపల పులుసు. దీనిని చిన్న చేపలు అని కూడా అంటారు. ఈ కట్టి చేపల పులుసును చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. తింటే టేస్ట్ కూడా మసాలా ఫ్లేవర్ తో అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ కట్టి చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా కట్టి చేపల పులుసుని ప్రిపేర్ చేయడానికి ఇలాగా ఫ్రెష్గా ఉన్న కట్టి చేపలను తీసుకోవాలి. ఫ్రెష్గా లేకపోతే కర్రీ కుక్ చేసినప్పుడు పీసెస్ కింద అయిపోతాయి. ఇలాగా కట్టి చేపలను తీసుకుని పులుసు, తల, పేగులు అలాగే తోకను తీసేసుకుని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని ఆయిల్ను వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. 1/2 స్పూన్ జీలకర్రను వేసుకుని అలాగే స్లైసెస్గా చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుని కరివేపాకును వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలాగా పచ్చిమిర్చి వేయించడం వల్ల స్పైస్ లెవెల్స్ ఆయిల్లోకి దిగి టేస్ట్ బాగుంటుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ను వేసుకుని అంతా కలిసేలాగా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి. ఈ ప్లేస్ లో ఆనియన్ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. మనం ఆనియన్స్ ను ఎంత బాగా ఫ్రై చేస్తామో మనం చేసే కర్రీ కూడా అంత పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్ ను వేసుకుని అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకుని కలుపుతూ అంతా మిక్స్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ ను ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ ను వేసుకుని అంతా కలిసేలాగా కలుపుతూ టమాటో మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్, మెంతి పౌడర్ 1/2 స్పూన్, అలాగే మనం తినే స్పైస్ లెవెల్ బట్టి కారంను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అంతా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. మసాలాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండును నానబెట్టుకుని చిక్కగా కొంచెం తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుని మూతను పెట్టి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ను తీసి మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకుని మీకు గ్రేవీ అన్నది చిక్కగా ఉండాలా లేదా పల్చగా ఉండాలా అంటే మీ టేస్ట్కి అనుగుణంగా ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలాలు ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని పులుసును మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్న పులుసులో ముందుగా క్లీన్ చేసుకున్న చిన్న చేపలను లేదా కట్టి చేపలను ఇలాగా విడివిడిగా వేసుకుని మసాలాలు అంతా పట్టేలాగా గరిటె పెట్టకుండా ఈ విధంగా కదుపుకోవాలి. గరిటె పెట్టి కదిపితే చిన్న చేపలు కనుక విడిపోతాయి. ఇలాగా కదుపుకుని ఒక 15 మినిట్స్ మూతను పెట్టుకుని గ్రేవీ దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూతను తీసుకుని ఈ విధంగా ఒకసారి మళ్ళీ కదుపుకుని మరలా మూతను పెట్టుకుని మగ్గించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూతను తీస్తే చూడండి గ్రేవీ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, నోరూరించి గోదావరి స్పెషల్ కట్టి చేపల పులుసు రెడీ అయిపోయింది. ట్రెడిషనల్ రెసిపీ కట్టి చేపల పులుసు రైస్తో సైడ్ డిష్గా మసాలా ఫ్లేవర్తో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ. కట్టి చేపల పులుసుని మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.